నమస్తే. మీకు చిన్న ప్రశ్న అడుగుతా. మాంసం తినకుండా కూడా అదే రుచి, అదే కిక్, అదే తృప్తి వస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఊహించారా? ఇమాజిన్, మీ ప్లేట్ మీద స్టీమింగ్ హాట్ బిర్యానీ ఉంది, కానీ చికెన్ లేదా మటన్ కూడా లేదు. దానికి బదులుగా జ్యూసీ మష్రూమ్స్ ఉన్నాయి. అరే, అదెలా పాసిబుల్ అని అనిపిస్తుందా? వెయిట్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మష్రూమ్స్ని కొత్త మాంసంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు వింటున్నది, చూస్తున్నది ఇది కొత్త ట్రెండ్ కాదు. మన పూర్వీకుల కాలం నుంచే మష్రూమ్స్ స్పెషల్ ప్లేస్ని కలిగి ఉన్నాయి. అయితే చైనీస్ మెడిసిన్లో మాత్రం దీన్ని మష్రూమ్స్ని ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఇక జపాన్లో అయితేనేమో షిటెకే మష్రూమ్స్ని రోగ నిరోధక శక్తిగా పెంచడానికి వాడుతూనే ఉంటారు. కానీ మన ఆయుర్వేదంలో కూడా చాలా వరకు ఈ వాడకంలో ఉంది. ఇమ్యూన్ బూస్టింగ్గా ఫుడ్గా ఇది బాగా గుర్తింపు ఉన్నటువంటిది. కానీ అసలు హైలైట్ 20వ శతాబ్దం తర్వాతనే వచ్చింది. వెస్ట్రన్ సైన్స్లో న్యూట్రిషనిస్టు, న్యాచురోపతిస్ట్, డాక్టర్స్ అందరూ కలిసి ఒకే మాట ఒకటే చెప్తున్నారు. మష్రూమ్స్లో ఉన్న అమినో యాసిడ్స్, ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిపి మీట్కు దగ్గరగా ఉన్నటువంటి ఫుడ్ అని చెప్తున్నారు. అంటే డిస్కవరీ అంత సింపుల్ కాదు, ఇది శతాబ్దాలుగా ఆచరణలో ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం సైన్స్ దాన్ని కన్ఫర్మ్ చేసింది, ఇది ఆరోగ్యానికి ఎంతగానో చాలా మంచిదని. ప్రోటీన్ మీట్లో ఉన్న అమినో యాసిడ్స్ మష్రూమ్లో కూడా చాలా వరకు ఉంటాయి. పోర్టోబెల్లో, షిటెకే, ఆయిస్టర్ మష్రూమ్స్లో చాలా వరకు టేస్ట్గా ఉంటుంది, అంటే మాంసం ఫ్లేవర్లో ఉంటుంది. ఇక ఫ్యాట్ కంటెంట్ చూస్తే మీట్ కన్నా ఎక్కువగానే చాలా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇస్తుంది. ఒబేసిటీ, కొలెస్ట్రాల్, హార్ట్ రిస్క్ మష్రూమ్లో ఉన్న లో ఫ్యాట్ ప్లస్ జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక ఫైబర్ చూస్తే మీట్లో ఆల్మోస్ట్ లేదు, కానీ మష్రూమ్లో రిచ్ ఇన్ బెటా గ్లూకోన్, ఇమ్యూన్ సపోర్ట్ ఉంటుంది, గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మైక్రో న్యూట్రిషన్స్ పరంగా చూస్తే ఇది ఇందులో విటమిన్ డి, సెలీనియం, పొటాషియం, బి విటమిన్స్. మష్రూమ్స్ న్యాచురల్ సోర్స్, ఇది మీట్కు ఆల్టర్నేట్గా ఎక్స్ట్రా అడ్వాంటేజ్గా ఇస్తుంది కూడాను. ఇక రోజు మాంసం తినేవాళ్ళు చాలామంది బ్లోటింగ్, యాసిడిటీ, స్లగ్గిష్ డైజెషన్ కంప్లైంట్ చేస్తుంటారు. మష్రూమ్ తీసుకుంటే లైట్ డైజెషన్ ప్లస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ దొరుకుతుంది. ఇది గట్ మైక్రోబియాన్కి కూడా ఒక మంచి బహుమతిలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే మష్రూమ్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్స్ ఎ ఫంక్షనల్ మెడిసిన్. అడాప్టోజెన్స్ లాగా బాడీకి చాలా స్ట్రెస్ హ్యాండిల్ చేయడంలో ఇవి చాలా వరకు సహాయం చేస్తాయి. షిటెకే, రేషి లాంటి మెడిసినల్ మష్రూమ్స్కి రోగ నిరోధక శక్తిని లాంగ్ టర్మ్ సస్టైన్ చేస్తుంటాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగం అని చెప్పేసి వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఎలా వాడుకోవాలని అంటే, బిర్యానీ లవర్స్కి మష్రూమ్ బిర్యానీ ఆల్రెడీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మాంసంకు టెక్స్చర్ 80% ట్రిప్లికేట్ అవుతుంది ఇది. ఇక కర్రీస్ పరంగా చూస్తే మష్రూమ్ కర్రీ విత్ పెప్పర్ అండ్ ఆనియన్స్, ఇది చాలా కంఫర్ట్ ఫుడ్. స్ట్రీట్ స్టైల్లోకి చూస్తే మష్రూమ్ 65, మష్రూమ్ మంచూరియా, పర్ఫెక్ట్ మీట్, ఇది రిప్లేస్మెంట్. వెస్ట్రన్ స్టైల్ వరకు చూస్తే మష్రూమ్ బర్గర్స్, స్టిక్స్, పాస్టా, టాపింగ్స్. సో మీట్ ఈటర్స్ కోసం ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి. సపోజ్ మీరు డైలీ మాంసం తినే వాళ్ళైతే ఒకసారి ఇది ట్రై చేయండి. వీక్లో 3 రోజులు మీట్, 2 రోజులు మష్రూమ్స్. మీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. తేలికగానే ఉంటుందని చెప్పి మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ప్రోటీన్ ఇంటేక్ మీద మీకు ఎప్పుడు డౌట్ ఉంటుంది కదా. మష్రూమ్స్ ప్లస్ లెగ్యూమ్స్ కాంబో తీసుకుంటే కంప్లీట్గా ప్రోటీన్ ప్రొఫైల్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక చాయిస్, అది మీదే. ఒక లైఫ్ లాంగ్ హ్యాబిట్ మార్చుకొని మీ హెల్త్ని బలపరుచుకోవాలా, లేక ఇంకా జంక్, హెవీ మీట్ మీద డిపెండ్ అవ్వాలా? మష్రూమ్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ షిఫ్ట్. మీరు మీట్ లవర్ అయినా, వేగన్ అయినా, హెల్త్ కాన్షియస్ అయినా, ఈరోజే మీ ప్లేట్లో మష్రూమ్ని యాడ్ చేయండి. మర్చిపోవద్దు, మీ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్, మీ ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ షాపింగ్లో మీ బుట్టలో
1 కిలోగ్రామ్ మష్రూమ్ ఉంటుందని ఆశించవచ్చా? అది మీరు తిన్న మాంసంకు ఆల్టర్నేటివ్ కాదని, మీ ఆరోగ్యానికి కొత్త రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి.